భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోహత్య ఘటన కలకలం రేపింది. అశ్వరావుపేటలోని ముస్లిం బజార్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆ గోమాతను పశువుల పాకలోనే హత్య చేసినట్లుగా ఈ సంఘటన అనేది వెలుగులో రావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన మీద స్పందించినటువంటి పోలీసులు నిందితులను అదుపులో తీసుకున్నారు. విచారణ కూడా స్టార్ట్ చేశారు. ఈ ఘటన మీద స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. శాంతి భద్రతపై గతంలో అవగాహన కార్యక్రమాలు జరిగినట్టు కూడా ఇలాంటి ఘటనలు జరగడం మీద ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విహెచ్పి నాయకులు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి అడుగు కోరుతున్నారు. అలాగే బీజేపీ కార్యకర్తలు ఈరోజు అశ్వరావుపేటలో ఒక ముస్లింల బజారులో గో హత్యకాయం చేయడం చాలా దారుణాకరం. అక్కడ వెళ్ళి మొత్తం మేము చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఆ ముస్లింలకు వెంటనే పోలీసులకి తెలియపరిచి ఆ ముస్లింలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి గో హత్యలు అంతకుముందు మీటింగు సిఐ గారు ఎస్ఐ గారు మీటింగ్ పెట్టి ఆవులను కోయొద్దు చేయొద్దని చెప్పేసి అందరినీ హిందూ బంధువులందరూ పిలిచి ముస్లింలు పిలిచి మీటింగ్లో తెలియపరిచారు. అలాగే మేము చేయమని చెప్పన్నారు. ఈరోజు ఇలాగ తెలిసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళడంతోనే అది చూసి వాళ్ళు పోలీసులు వారికి తెలియపరిచి వాళ్ళ స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఈ హత్య చేయడం చాలా ఘోరాధికారం. గోమాతని హత్య చేయడం అనేది చాలా అవమానకరం హిందూ బంధువులు. కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకొచ్చిన వెంటనే పోలీసు వారి శాఖ వారు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు చిట్టి శ్రావణ్ కుమార్ శర్మ. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గ్రామం. ఈరోజు అశ్వారావుపేట గ్రామంలో బహిరంగంగా చట్టవిరుద్ధంగా పోలీసు శాఖ వారు హెచ్చరించినా సరే వినకుండా కొంతమంది ముస్లిం సోదరులు ఆవులని విచ్చలవిడిగా కోస్తూ బహిరంగంగా కోస్తూ ఉన్నారు. దానిని మేమందరం కూడా అడ్డుకోవడం జరిగింది. కావున హిందూ సంఘాలు, ప్రభుత్వాలు, పోలీసు శాఖ వారు అందరూ కూడా స్పందించి ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరలా ఇటువంటివి అశ్వారావుపేట మండలంలోనే కాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కాకుండా యావత్ రాష్ట్రంలోనూ ఎక్కడ కూడా ఇలాంటివి జరగకుండా పోలీస్ శాఖ వారు తక్షణమే చర్య